హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దోసకాయ టమాటా పప్పు చేస్తున్నాం చూడండి. ఫస్ట్ దోసకాయలు టమాటాలు ఒక ఆనియన్స్ తీసుకోండి. పొట్టు తీసేసి కట్ చేసుకొని పెట్టుకోండి. దోసకాయ టమాటా ఆనియన్స్. కుక్కర్ తీసుకొని కుక్కర్లో పప్పు వేసుకోండి. పెసరపప్పు అయినా కందిపప్పు అయినా ఏదైనా వేసుకోండి. కడిగి మంచిగా వాటర్ బట్టి ఉంచుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం వెల్లిపాయ కారం వేసుకోండి, బాగుంటుంది వెల్లిపాయ కారం. సరిపోయినంత వెల్లిపాయ కారం వేసి కొన్ని ఎల్లిపాయలు వేసుకోండి. కొంచెం చింతపండు వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. దోసకాయ టమాటా ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకుని వేసుకోండి కుక్కర్లో. వేసి పొయ్యి మీద పెట్టేయండి, పప్పు ఉడికిపోయిద్ది. పప్పు తాలింపు కోసమని ఒక ఆనియన్స్ ఎల్లిపాయలు నూరి తీసుకోండి. పప్పు ఉడికింది. కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి మెత్తగా. పప్పు గుత్తితోనైనా చెంచుతోనైనా ఎనుపుకోండి పప్పుని. సరిపోయిన వాటర్ పోసుకోండి. వాటర్ పోసి కలుపుకోండి. ఒక దబరా పొయ్యి మీద పెట్టేసి కొంచెం ఆయిల్ ఏడిగాటానికి పొయ్యి మీద పెట్టండి. ఆయిల్ ఏడైనాక ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి వేగంగానే ఎల్లిపాయలు ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకుని వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. కొన్ని తాలింపు గింజలు వేయండి. వేసి మంచిగా కలుపుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసి మంచిగా కలపండి. తాలింపు అనేది వేగిపోయింది. ఇప్పుడు టమాటా పప్పుని వేసుకోండి. పప్పుని తాలింపులోకి. టమాటా పప్పు రెడీ అయింది చూడండి. రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుందండి. కొంచెం నెయ్యి వేసుకొని రైస్లోకి తినండి, మంచిగా ఉంటుంది. టమాటా పప్పు రెడీ అయింది. వీడియో అన్నది చూడండి.